హలో! వెల్కమ్ టు ఇట్స్ మీ రేవతి శేఖర్. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు శారీ ప్రింటింగ్ గురించి కొన్ని డౌట్స్ క్లారిఫై చేయడానికి ఈ వీడియో చేస్తున్నానండి. చాలామంది అడుగుతున్నారండి, పల్చర్ శారీస్ మీద ప్రింట్ ఏసుకోవచ్చా అని అడుగుతున్నారండి. చక్కగా వేసుకోవచ్చు, హ్యాపీగా వేసుకోవచ్చు. ఇదిగోండి చూడండి. ఇది చాలా పల్చర్ శారీ అండి. 60 గ్రామ్స్ శారీ. ఇది పల్లు పార్ట్ అండి. ఇగోండి చూడండి. స్కాలప్ బోర్డర్ లాగా వచ్చింది కింద డిజైను. చూడండి అచ్చు వర్క్ లాగే ఉంది కానీ ఇది ప్రింటింగ్ లాగా ఉందా? చాలా చక్కగా ఉంది. ఇది పళ్ళు కింద పార్ట్ అండి. ఇట్లా మీరు బ్యూటిఫుల్ డిజైన్స్ హ్యాండ్ వర్క్ లాగా ఉండేవి చక్కగా ప్రింటింగ్ మిషన్ తోటి ప్రింట్ చేయించుకోవచ్చు. ఇంకా వీటికి మధ్యలో గనక కుందన్స్ అంటించుకొని కొంచెం డెవలప్ చేసుకున్నారంటే ఒక డిజైనర్ శారీ అయిపోతుందండి. అతి తక్కువ రేట్‌కే ఒక మంచి డిజైనర్ శారీ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న పాత శారీస్ కానీ వేటినైనా సరే ఇలా మార్చుకోవచ్చు. కొంతమంది అంటున్నారండి స్టిక్కర్స్ తీసుకొచ్చుకొని మేము ఐరన్ బాక్స్ తోటి వేసుకోవచ్చు కదా! చాలా వీడియోస్‌లో చూస్తున్నాము అని అంటున్నారండి. లేదండి, మీరు ఐరన్ బాక్స్ తోటి గనక వేసుకున్నారంటే అది తొందరగా ఊడిపోతుంది. ఎందుకంటే ఈ డిజైన్ అనేది క్లాత్‌కి అతుక్కోవాలంటే చాలా ఎక్కువ హీట్ అనేది పెట్టాల్సొస్తుందండి. క్లాత్‌ని బట్టి మేము హీట్ అనేది అడ్జస్ట్ చేస్తాము. ఇంకా మేము డిజైన్ చేసేటప్పుడు ఈ ఈ శారీ సబ్లిమేషన్ మిషన్, హీట్ ప్రెస్ మిషన్‌లో సిలికాన్ షీట్ అనేది ఒకటుంటుంది. ఇంకా పైన టెఫ్లాన్ షీట్ ఉంటుంది. ఇంకా ఇలా కాటన్ క్లాత్‌లు వేస్తాము. చాలా ప్రికాషన్స్ తీసుకొని ఎక్కువ హీట్‌లో మేము ఈ శారీ డిజైన్ అనేది దీని మీద ప్రింట్ చేస్తామండి. దానివల్ల శారీ క్లాత్ చూసారుగా, ఇంత పల్చటి క్లాత్ అయినా సరే ఈ మాత్రం పాడైపోకుండా నీట్‌గా డిజైన్ అనేది దీంట్లో సెట్ అయిపోతుంది. ఎన్ని ఉతుకులు ఉతికినా గానీ పోదు. అదే మీరు ఐరన్ బాక్స్‌లో వేసుకుంటే మాత్రం ఉండదండి. నాకు ఈ మిషన్ ఉందని చెప్పట్లేదండి. నేను ఆల్రెడీ ట్రై చేశాను కాబట్టే మీకు చెప్తున్నాను. ఆర్గంజా క్లాత్స్ మీద కూడా వేసుకోవచ్చండి. ఇంకా మీకు ఈ డిజైనింగ్ గురించి ఏమాత్రం డౌట్ ఉన్నా సరే మెసేజ్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్స్ మీ రేవతి శేఖర్. నాకు తెలిసింది మీకు చెప్పాను. థాంక్ యూ.